ఫ్రెండ్స్, డయాబెటీస్ రివర్స్ అవుతుందా పార్ట్ 6లో ఉన్నాము. మీకు వాటర్ ఎలా తాగాలో చెప్పాను, ఎలాంటి వాటర్ తాగాలో. ఇప్పుడు కాఫీ ఎలా తాగాలో. మార్నింగ్ మన కాఫీ కాకుండా వేరే కాఫీ అంటే గ్రీన్ టీ తాగాలి. ఫస్ట్ గ్రీన్తో స్టార్ట్ చేయండి. ఈ గ్రీన్ టీ మనకు బయట స్నానం ఎలాగో లోపలి బాడీకి స్నానం గ్రీన్ టీ అంటారు. అంత మంచిదనమాట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎమినో యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి మన బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. తర్వాత హార్ట్ కూడా బాగుంటుంది. అలాగే వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం ఒక కప్కి వాటర్ తీసుకొని మీరు స్టవ్ మీద పెట్టండి. పెట్టి బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం, చాలా ఎక్కువ కూడా వద్దు, ఇలా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇది ఒక కప్కు సరిపోతుంది అన్నమాట. ఇందులో వేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత మీరు చాలు, కొంచెం చాలు మనకి. ఇది ఒక కప్కి వస్తుంది. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి దాన్ని ఇలా కప్లో ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ కూడా వద్దు, మీరు ఎంత పులుపు పడతారో అంత స్క్వీజ్ చేసుకొని వేడివేడిగానే తాగేసేయండి. అంతేకాని ఇందులో బెల్లం వేసుకోవటం కానీ, తర్వాత షుగర్ ఫ్రీ క్యాప్సిల్స్ వేసుకున్నామని కానీ, ఏవి కూడా హనీ కానీ ఏం వేసుకోకూడదు. డయాబెటీస్ రివర్స్ అవ్వాలంటే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందే.